హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు చాలామంది పేషెంట్స్ ఎనీ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు మసాజ్ చేయించుకుంటారు. ఫ్రాక్చర్ అయినా మసాజ్, నీ పెయిన్ అయినా మసాజ్, ఆ బోన్ ట్యూమర్ ఉన్న మసాజ్ చేయించుకుంటారు. అటువంటి మసాజ్ ప్లస్ ఆయిల్ థెరపీ తీసుకోవచ్చా? ఫస్ట్ ఈ ఆయిల్ చాలా మార్కెట్లో చాలా ఆయిల్స్ ఉన్నాయి. పెయిన్ రిలీఫ్ ఆయిల్, డాక్టర్ రిలీఫ్ ఆయిల్ అని చాలా ఉన్నాయి. ఈ ఆయిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి స్కిన్ లెవెల్‌లో మాత్రమే యాక్ట్ చేస్తాయి. దే డోంట్ గో ఇంటూ కార్టిలేజ్ లెవెల్. దే డోంట్ గో ఇంటూ బోన్ లెవెల్. సో, ఎప్పుడైతే మసాజ్ చేస్తామో అప్పుడు మనకు చుట్టూ ఉన్న సర్క్యులేషన్ అనేది నియోజెనిసిస్ అంటారు. అంటే సింపుల్‌గా కొంత సర్క్యులేషన్ పెరిగిపోయి, స్కిన్ సర్క్యులేషన్ పెరిగిపోయి అక్కడ కొంత నియోజెనిసిస్, వాస్కులర్ నియోజెనిసిస్ అంటారు. దాంతోటి మనకు కొంత రిలీఫ్, ఉపశమనం అంటారు, టెంపరరీ. రెండోది మజిల్స్ అనేది స్పాజంలో ఉన్నాయి, కొంత రిలాక్స్ అయిపోయి టెంపరరీ రిలీఫ్ వస్తుంది. మూడోది ఇటువంటి పేషెంట్లకు కొందరి సార్లకు అన్‌డిఫరెన్షియేటెడ్ యాంగిల్స్‌లో మసాజ్ చేయడం వల్ల మళ్ళీ మజిల్ పట్టేసే ఛాన్స్ ఉంటుంది. యూజువల్‌గా ఇటువంటి పేషెంట్స్ ఎస్పెషల్లీ క్వాక్స్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్రాక్చర్స్ కూడా మసాజ్ చేసి కెమికల్ పెట్టి లేకపోతే ఆకుపసరు పెట్టి పట్టీలు కడుతుంటారు. దాన్ని చేయడం వల్ల వాళ్ళకు స్టిఫ్‌నెస్ అండ్ దాంతోపాటు కొత్త బోన్ ఎక్కువ ఫార్మ్ అయిపోయి వాళ్ళకు కంప్లీట్‌గా స్టిఫ్‌నెస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. దాంతోటి పేషెంట్‌కి 2 రకాల కాంప్లికేషన్స్. ఒకటి బోన్ అతుక్కోకపోవడం, నాన్ యూనియన్, మాల్ యూనియన్. మూడోది కంప్లీట్‌గా వాళ్ళకి మూవ్‌మెంట్ అనేది ఎస్పెషల్లీ ఎల్బో జాయింట్స్‌లో మూవ్‌మెంట్ రాదు. స్టిఫ్‌నెస్ వస్తుంది. సో, దీన్ని కంపల్సరీగా వాళ్ళకు దీనికి హైపర్ట్రోఫిక్ నాన్ యూనియన్ గానీ, లేకపోతే కంప్లీట్‌గా న్యూ బోన్ ఫార్మ్ అయిపోయి అది మళ్ళీ తీసేయడం జరుగుతుంది. సో, at Onus Robotic Hospitals, we have advanced facilities like CT scan, MRI, cath lab, robotics, and we do minimal invasive surgeries. Minimal invasive surgeries అంటే అవసరం ఉన్నంత మాత్రమే కోత. కొన్ని పేషెంట్స్‌కి 1 సెంటీమీటర్, కొన్ని పేషెంట్‌లకి 0.5 సెంటీమీటర్స్, కొందరికి రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు మా దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో 0.5 ఎంఎంతో మాత్రమే కోత విధిస్తాం. సో, డోంట్ ఎవర్ నెగ్లెక్ట్, బిలీవ్ దిస్ ఆయిల్ థెరపీ ఈజ్ ఎ టెంపరరీ ట్రీట్మెంట్ మాత్రమే. ఆయిల్ థెరపీ ఈజ్ నాట్ గోయింగ్ టు రిలీఫ్ ఆర్ ఎల్స్ సింప్లీ ఇఫ్ యూ వాంట్ టు టెంపరరీ రిలీఫ్ మీరు జస్ట్ ఒక ఓల్ని జెల్ కానీ ఏదైనా పెయిన్ జెల్ పెట్టుకొని జస్ట్ కాపడం పెట్టుకున్నట్లయితే కంపల్సరీగా తగ్గుతుంది. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్, యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.